స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందినటువంటి 8 మంది మృతదేహాలను ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఇప్పుడు అటు బంధువులకు కానీ లేకపోతే వైద్యులకు కానీ లేకపోతే పోలీసులకు కానీ ఒక సవాల్గా మారింది. బాడీ మీద ఉన్నటువంటి స్పెసిమెన్స్ని బట్టి దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కానీ చాలా హై టెంపరేచర్, అదేవిధంగా లిక్విడ్ ఐరన్ వెలిగిపోవడం వల్ల అవి కూడా గుర్తుపట్టని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు లోపల బంధువు ఒక ఆయన ఉన్నారు. లోపల మృతదేహాల పరిస్థితి ఎలా ఉంది, ఐడెంటిఫికేషన్లో ఎట్లాంటి క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి, లోపల మార్చరీలో ఎలా ఉంది పరిస్థితి? చాలా సివియర్గా ఉందండి. చాలా మటుకు కాలిపోయారు జనాలు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ అనేది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికి అయితే పంపిస్తున్నారు, కానీ ఒక మనిషిని పనికి పంపించేటప్పుడు అది 2000 డిగ్రీలు అండి హీటు. ఆ పంపించినప్పుడు ద్రవం పడిపోద్దని ఆ మాత్రం తెలియదా సార్ వాళ్ళకి? లోపల యాజమాన్యం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు లోపల. ఏ స్టేట్ వాడైనా సరే లోపల పనిచేయడానికి వెళ్ళినప్పుడు మినిమం సేఫ్టీ మెషర్. అది ఎందుకు అలా జరిగిందో తెలియదండి. యాక్చువల్లీ మా నాన్నగారిది రాత్రి డ్యూటీ. వాళ్ళు హెచ్ఓడిలో ఎవరు ఫోన్ చేశారు, మిద్దే కృష్ణ. నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రీసెంట్గానే డిపార్ట్మెంట్ కూడా మార్చడం జరిగింది. యాజమాన్యం సేఫ్టీ ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు, రిక్రూట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదో తెలియదు, పోనీ లోపల మ్యాన్ పవర్ ఎందుకు పెంచట్లేదో తెలియదు, రా మెటీరియల్ కూడా ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు. సమాధానం సెంట్రల్ ఢిల్లీ నుంచి రావాలండి, వాళ్ళు ఇవ్వట్లేదు, ఏ సమాధానం ఇవ్వట్లేదు. మేము ఇప్పుడు పూర్తిగా నష్టపోయి రోడ్డుని పడిపోయే పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు ఏం చేయాలనేది భగవంతుడికి ఎరుక. మా పరిస్థితి అయితే అల్లకల్లోలంగా ఉంది. మా నాన్నగారే మాకు దిక్కు ప్రజెంట్. ఇప్పుడు ఆయనే లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? యాజమాన్యం చేసిన తప్పలే మేము నష్టపోయాం సార్. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంతేనండి. ఇప్పుడు మృతదేహాల లోపల కండిషన్ ఏంటండి? ఐడెంటిఫై చేయడానికి ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు పోలీసులు కానీ డాక్టర్స్ కానీ చెప్తున్నారా? ఐడెంటిఫై చేసే పరిస్థితుల్లో ఉందా? ఎలాంటి దుస్థితి ఉందండి లోపల? ఐడెంటిఫికేషన్ అయితే కొంచెం కష్టంగానే ఉంది సార్. ఏదైనా అంటే రోజు చూసే తండ్రిని ఒక కొడుకు అయితే ఏదోలా ఐడెంటిఫై చేయాలి, కానీ అన్నయ్యో తమ్ముడో స్నేహితుడు అయితే ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమేనండి. అంత కొంచెం ఘోరంగా ఉంది పరిస్థితి. అంతవరకు అయితే నేను చెప్పుకోను, అంతమించి నేను చెప్పలేను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది చూసుకున్నట్టయితే మీ తాలూకా అది స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉన్నత ఉద్యోగులు కానీ మీకు హెల్ప్ ఏమైనా చేస్తున్నారా? లేదంటే యూనియన్ల నుంచి ఏమైనా హెల్ప్ ఉందా? అసలు బాధితుల కుటుంబాలకి ఆ వర్గాల నుంచి ఏమైనా ఎలాంటి హెల్ప్ ఉందా? ఇప్పుడు దాకా అయితే మా నాన్నగారు కొంచెం లోపల అందరికీ తెలిసిన వ్యక్తేనండి, తెలియని వ్యక్తిని కాదు. ఇప్పుడు దాకా యూనియన్ వాళ్ళు కానీ లేకపోతే ఆయన స్నేహితులు వచ్చారు, యూనియన్ వాళ్ళు ఎవరు రాలేదండి. లోపల నుంచి కూడా ఎటువంటి సమాచారం కూడా లేదు. జరిగిందని మేము యూట్యూబ్లో, నెట్లో, టీవీలో చూడడం తప్పితే మా కుటుంబాలు రోడ్లు పడిపోవడానికి కారణం యాజమాన్యమే. మరి యాజమాన్యం ఏదైనా మాకు ఏదైనా దయతెలిచి ఏమైనా చేస్తే కనుక, ఒకవేళ యాజమాన్యానికి ఇష్టం లేదనుకోండి, అలాంటప్పుడు పనికి తీసుకోకపోవడం మంచిది. ఇప్పుడు నేను రాత్రి డ్యూటీ ఉన్నాను, ఉదయం తీసుకొచ్చి మధ్యాహ్నం తీసుకొచ్చి ఇలా చేసి ఇప్పుడు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మాకేమీ తెలియదు అంటే ఏం చెప్తాం సార్? ప్రస్తుతానికైతే నేను అంతవరకు చెప్పగలను. యాజమాన్యం ఇప్పటికి వచ్చి మాకు ఎటువంటి స్పందన లేదు. మా మా ఎమ్మెల్యే గణబాబు గారు అయితే వచ్చి చూశారండి రాత్రి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరే, మా బంధువులు మా స్నేహితులు అందరూ వచ్చారండి. అంతే. ఇది ఇక్కడ ఉన్నటువంటి దుస్థితి. తమ్ముడు చెప్తున్నట్టు మనం విన్నట్టయితే పూర్తిగా ఒక ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉందో, యాజమాన్యం ఇప్పటి వరకు కూడా మృతుల కుటుంబాలకు అండగా ఉండనటువంటి పరిస్థితి, కార్మిక సంఘాలు అండగా ఉండనటువంటి పరిస్థితి, మృతుల తాలూకా బంధువులే రాత్రి నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. లోపల చూసినట్టయితే మృతదేహాలు అంతుపట్టని విధంగా ఉన్నాయి, గుర్తించలేని విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడ లబోదిబం అంటున్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు లేదంటే వైద్య సిబ్బంది మాత్రమే తప్ప ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో, ఈ కుటుంబానికి ఏదైతే యాజమాన్యం ఉందో లేకపోతే కార్మిక సంఘాలు ఉన్నాయో, వీళ్ళు ఎవరు కూడా బాసటగా నిలబడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, కేజీహెచ్ నుంచి.